ఇప్పటికీ కనుమ రోజు ఈ ఆచారాన్ని ఎంతమంది పాటిస్తున్నారో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం ప్రతి సంవత్సరం కూడా కనుమ రోజు పొద్దు పొద్దున్నే అవి నిగనిగా మెరిసిపోయేంత వరకు పీచు పెట్టి రుద్ది రుద్ది స్నానం చేపించి కొమ్ములకు మంచి కలర్స్ వేసి వాటికి పసుపు కుంకుమలతో మంచిగా బొట్టు పెట్టి అలంకరిస్తారు. కనుమ అంటేనే పశువుల పండుగని అర్థం. కనుమ పండుగ రోజు మూగజీవాలను పూజించే సంస్కృతి మనది. ఏడాది మొత్తం రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ కష్టించే పశువులను కనుమ రోజు పూజించడం మన సాంప్రదాయం. ఇలా పశువులనే కాకుండా వరి చేలో కూడా సీతకుండ అనేసి పెడతారు. పాత కుండకి రంగురంగుల బొట్లు పెట్టి ఆ కుండని చేలో ఒక కర్రకి తగిలిచ్చి పెడతారు. పంటకి దిష్టి తగలకుండా ఉండడం కోసమని అలా ఒక కుండని కూడా పెడతారు. కాకపోతే ఈసారి మా వరి చిన్నగా ఉంది, ఇంకా ఎన్ను తీయలేదనేసి ఈసారి సీతకుండనైతే పెట్టలేదు. ఇక్కడ బుజ్జి దూడకి బొట్టు పెడదామంటే పాపం అది భయపడిపోతుంది. ఎలాగో బర్రెల దగ్గరికి వెళ్ళాను కదా అని బాయికి కూడా బొట్లు పెట్టి దండం పెట్టుకున్నాను.